ఖురాన్లోని సూరె కహఫ్ ఒక అద్భుతమైనటువంటి సంఘటన. విశ్వాస మాధుర్యం, సత్యధర్మంపై నిలకడ, ఆ మార్గంలో వచ్చే కష్టాలను ఎలా అధిగమించాలి, సహన స్థైర్యాలు, సాహసోపేతాలు, దైవం యొక్క సహాయం ఎలా ఉంటుంది, ఒక విశ్వాసి తన విశ్వాసంపై ఎలా స్థిరంగా ఉండాలో తెలిపే ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగించే సూరా ఇది. ఈ సూరాని అర్థం చేసుకొని చదివితే మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి, మన విశ్వాసం బలపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసంపై స్థిరంగా ఉంటే ఆ అల్లాహ్ యొక్క సహాయం ఏ స్థాయిలో వస్తుందో తెలిపే అద్భుతమైనటువంటి సంఘటన సూరే కహఫ్లో మనకు కనిపిస్తుంది. తమ నిజదైవాన్ని తెలుసుకున్న 7 యువకులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కొండలకు వెళ్ళిపోయారు. అక్కడ వారందరికీ సరిపోయే వైశాల్యం ఉన్న ఒక గుహ కనబడింది. ఆ గుహలో వాళ్ళు దాక్కున్నారు. వారిని అనుసరిస్తూ ఒక కుక్క కూడా అక్కడి వరకు వచ్చింది. ఆ కుక్క గుహ ముఖద్వారం వద్ద కూర్చుంది. వాళ్ళు తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలు తిని సమీపంలోని వాగునీరు త్రాగి విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటికి వాళ్ళంతా గాఢ నిద్రలోకి మునిగిపోయారు. ఆ విధంగా వారు గుహలో 309 సంవత్సరాలు నిద్రపోతూ ఎలా బ్రతకగలిగారు? ఖురాన్లోని సూరే కహఫ్ ఆయత్ 9 నుండి 25 వరకు ప్రస్తావించబడిన అస్హాబే కహఫ్ ఈ కథ టర్కీలోని ఎఫెసన్ సమీపంలోని పియాన్ పర్వతం లేదా కోలియన్ పర్వతం వాలుపై 1926-1928లో తవ్వబడిన టర్కీలోని టార్సస్కు ఉత్తరాన ఉన్న మరియు జోర్డాన్లోని అమ్మాన్కు తూర్పున ఉన్న ఆ రాజిబ్ అనే నగరాలలో ఉన్నటువంటి గుహలలో ఈ యువకుల సంఘటన ముడిపడి ఉంది. ఈ 3 ప్రదేశాలలో అస్హాబే కహఫ్ కథ అనేది అంటే ఆ కొండ గుహ వారి సంఘటన జరిగిందని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. జోర్డాన్లో ఉన్న గుహలో ఇప్పటికీ ఆ గుహలోని యువకుల ఎముకలు ఉన్నట్లు కొన్ని చారిత్రక ఆధారాలు అయితే చెప్తున్నాయి. కానీ వాస్తవంగా ఆ సంఘటన ఖచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగిందో అల్లాహ్కే తెలుసు. అయితే ఆ సంఘటన ఎక్కడ జరిగినా ఆ గుహలోని యువకుల యొక్క కథ అనేది మనందరికీ కూడా ఆదర్శం. ఖురాన్లోని సూరే కహఫ్ సూర నెంబర్ 18 ఆయత నెంబర్ 10, 11, 12 మరియు 13లో ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు. మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. సూరే కహఫ్ సూర నెంబర్ 18 ఆయత నెంబర్ 11లో కావున ఆ గుహలో కొన్ని సంవత్సరాల వరకు మేము వారి చెవులపై జోగొట్టి పడుకోబెట్టాము. సూరే కహఫ్ సూర నెంబర్ 18 ఆయత నెంబర్ 12లో ఆ తర్వాత ఆ 2 వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము. అలాగే సూరే కహఫ్ సూర నంబర్ 18 ఆయత నంబర్ 13లో మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు, మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికం చేశాము. ఇప్పుడు నేను చదివినటువంటి ఆయతులన్నీ కూడా గృహవాసులైన యువకులకు సంబంధించినటువంటి ఆయతులు. అయితే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుహవారు అంటే అస్హాబే కహఫ్గా పిలువబడేవారు ఆ నవ యువకులు. వారు అవలంబించేటటువంటి సత్య ధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వారు పర్వత గుహలో ఆశ్రయం పొందారు. గుహవారి ఈ వృత్తాంతం యువతరానికి గొప్ప గుణపాఠం వంటిది. విచ్చలవిడితనం, వ్యర్థ వ్యసనాలు గురవుతున్న నేటి నవ యువకులు ఈ వృత్తాంతం నుండి నీతిని గ్రహించి తమ శక్తియుక్తులను దైవ ప్రీతిని పొందే మార్గంలో వెచ్చిస్తే ఎంత గొప్పగా ఉంటుంది ఒక్కసారి అర్థం చేసుకోండి. అయితే ఈ అస్హాబే కహఫ్ ఈ యువకులు క్రైస్తవ మతస్థులని కొందరు భావిస్తున్నారు. మరికొంతమంది యేసుక్రీస్తు హజ్రత్ ఈసా అలైహిస్సలాంకి పూర్వం వారని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే హాఫిజ్ ఇబ్నే కసీర్ ఈ 2వ అభిప్రాయం వైపునకు మొగ్గారు. ఆయన ప్రకారం పూర్వం దిహియానుస్ అనేటటువంటి రాజు ఒకడు ఉండేవాడు. అతడు బహుదైవారాధన వైపునకు, షిర్కుతో కూడుకున్నటువంటి జాతరల వైపునకు ప్రజల్ని పురికొల్పేవాడు. అయితే ఖురాన్లో ఆ యువకులకు సంబంధించి ఫిత్యాతున్ అనే పదం ఉపయోగించబడింది. దీని ద్వారా వారి సంఖ్య 9 లేక అంతకంటే తక్కువ ఉండి ఉంటుందని ఇక్కడ మనకు బోధపడుతుంది. ఎందుకంటే ఫిత్యాతున్ అన్నది 9 లోపు సంఖ్యను సూచించేటటువంటి బహువచనం కాబట్టి వారంతా ప్రజాబాహుల్యం నుంచి వేర్పడి ప్రత్యేకంగా ఒక చోట చేరి ఒక్కడైన సృష్టికర్తను ఆరాధించేవారు.
వారి ఏకదైవారాధన సమాజంలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆ యువకులు ఉంటున్న నగరంలో పండుగ రోజు అది. ఆ రోజున ప్రజలు తమ విగ్రహాలకు పూజలు చేసి వాటికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఒక యువకుడు మాత్రం దూరంగా ఉండిపోయాడు. ఎందుకంటే అతని మనసులో ఈ కార్యక్రమాల పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి. అతను ఒక చెట్టు నీడను కూర్చొని నగరంలో జరుగుతున్న కార్యక్రమం గురించి ఆలోచించసాగాడు. కొంతసేపటి తర్వాత అతని మిత్రుడు ఒకడు వచ్చి అతనితో కలిశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరొకడు, అలా మొత్తం 7 మిత్రులు అక్కడ కలిసిపోయారు. వారందరి ఆలోచన విధానం ఒక్కటే, విగ్రహారాధన పట్ల, విగ్రహారాధకుల పట్ల వారి మనస్సులలో అనేక అనుమానాలు ఉన్నాయి. అల్లా వారికి సత్యాన్ని గ్రహించే వివేకం ప్రసాదించాడు. వారు తాము నమ్మిన ధార్మిక విశ్వాసాన్ని తమ హృదయాల్లోని దాచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రాజు కూడా విగ్రహారాధకుడే కాబట్టి. ఆ యువకులు తమ విశ్వాసం గురించి చెబితే రాజు వారిని వేధింపులకు గురిచేస్తాడని భయపడ్డారు. వారంతా మళ్ళీ ఒక రాత్రి సమావేశమయ్యారు. అందులో ఒకరు గుసగుసగా మిగిలిన వారితో మాట్లాడుతూ, రాజుగారికి మన గురించి తెలిసిపోయిందట, మనం మతం మార్చుకున్నామని తెలిసి రాజు కోపంతో మండిపడుతున్నాడట, కనుక మనం విగ్రహారాధనలో పాల్గొనకపోతే శిక్షిస్తానని బెదిరించినట్లు కూడా తెలిసింది. రాజు రేపు మనల్ని తన దర్బారుకు పిలుస్తాడు, దర్బారులో మనపై విచారణ జరిపిస్తాడు. ఇప్పుడు మనమేం చేయాలో ఆలోచించండి అన్నాడు. ఆ తర్వాత మరొక యువకుడు జవాబిస్తూ, నాకు కూడా ఈ విషయం తెలిసింది, కానీ ఇదంతా ఒక పుకారు మాత్రమే అనుకుంటున్నాను. ఏది ఏమైనా మనం మన విశ్వాసం విషయంలో దృఢంగా ఉండాలి. మళ్ళీ విగ్రహారాధనకు మరలిపోవడం మన వల్ల కాని పని. ఈ సృష్టి మొత్తానికి మహాసృష్టికర్త ఒకడు ఉన్నాడని చెప్పడానికి చాలా నిదర్శనాలున్నాయి అని అన్నాడు. సూరే కహాఫ్ సూర నంబర్ 18 ఆయత నంబర్ 14లో వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు, మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము. భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటం అన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటలు పలికిన వారం అవుతాము. మరుసటి రోజు ఎట్టకేలకు రాజుకి ఆ యువకుల విషయం తెలిసిపోయింది. ఆ యువకులను రాజుగారు దర్బారుకు పిలిచాడు. వారిని ప్రశ్నించడానికే రాజు పిలుస్తున్నాడని రాజుకు కొత్త మతం అంటే గిట్టదని వారికి బాగా తెలుసు. అయినా వారు భయపడలేదు. తమ ప్రభువు భూమి ఆకాశాలకు ప్రభు అని, ఆ సృష్టికర్తను తప్ప మరెవ్వరిని దేవునిగా అంగీకరించలేమని నిర్భయంగా చెప్పారు. అల్లాహ్ను తిరస్కరిస్తే మహాపాపం చేసినట్లవుతుందని కూడా వివరించారు. ఈ మాటలు విని రాజుగారికి చాలా కోపం వచ్చింది. వారికి మరణశిక్ష విధిస్తానన్నాడు. కానీ వారు గౌరవప్రదమైనటువంటి కుటుంబాలకు చెందినవారైనందువల్ల వారికి ఒక రోజు గడువు ఇచ్చాడు. ఈలోగా తమ కొత్త మతాన్ని వదులుకోనట్లయితే వారికి చావు తప్పదని హెచ్చరించాడు. వారు అల్లా పట్ల విశ్వాసంతో మరింత బలాన్ని పొంది ఇలా జవాబిచ్చారు, రాజా, ఈ ధర్మాన్ని మేము ఎవరి ప్రోద్బలం వల్లను స్వీకరించలేదు, అజ్ఞానం వల్లను స్వీకరించలేదు, ఎవరి బలవంతం వల్లను ఈ ధర్మాన్ని స్వీకరించలేదు. మా హృదయాలలో ఉన్న సహజ సిద్ధమైన భావనల ప్రేరణ వల్ల మాకు లభించిన వరం ఇది. అల్లా మా హృదయాలను ప్రకాశవంతం చేశాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే మాకు ప్రభు, ఆయనే భూమి ఆకాశాలకు ప్రభు. మేము ఆయన తప్ప మరెవ్వరిని దేవునిగా ఆరాధించలేము. ఓ రాజా, మా పట్ల నీవు ఎలా వ్యవహరించాలనుకున్నా నీ ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేయడం మంచిదన్నారు. ఇక రాజు జవాబిస్తూ, నేను నా నిర్ణయాన్ని ప్రకటించేశాను కాబట్టి మీకు ఒక రోజు ఆలోచించుకునే గడువు ఉంది. రేపు నేను నా తుది తీర్పు వినిపిస్తాను అన్నాడు. సూరే కహాఫ్ సూర నంబర్ 18 ఆయత నంబర్ 16లో, ఇప్పుడు మీరు వాళ్ళతోనూ అల్లాను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగ త్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. అప్పుడు వారు అనుకున్నారు, మానసికంగా మనం ఎలాగూ మన జాతి వారికి దూరం అయిపోయామో, ఇప్పుడు భౌతికంగా కూడా వారితో సంబంధాలు తెంచుకోవడం మంచిదని గుహవాళ్ళు పరస్పరం చెప్పుకున్నారు. ఆ విధంగా రాజ దర్బారు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తమ పథకాన్ని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నారు. వారిలో ఒకడు మిగిలిన వారితో, మనం మన విశ్వాసం పట్ల ఎంత దృఢంగా ఉన్నామో రాజుకు తెలుసు కాబట్టి తప్పక మన మీద చర్య తీసుకుంటాడు. ఒకవేళ రాజు చర్య తీసుకోకపోతే ప్రజలు రాజును బలహీనుడిగా భావించి పరిహసిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు. పట్టణాన్ని వదిలి కొండ గుహల్లో ఎక్కడైనా తలదాచుకుందాం. అక్కడ మనం స్వేచ్ఛగా మన విశ్వాసం ప్రకారం జీవించవచ్చు. ఎవరి జోక్యం ఉండదు అన్నాడు. ఈ సమాలోచన తర్వాత వారంతా తమకు లభించిన ఆహార పదార్థాలు తీసుకొని ఆ 7 యువకులు కొండకు వెళ్ళిపోయారు. అక్కడ వారందరికీ సరిపోయే వైశాల్యం ఉన్న ఒక గుహ కనబడింది. ఆ గుహలో వాళ్ళు దాక్కున్నారు. వారిని అనుసరిస్తూ ఒక కుక్క కూడా అక్కడికి వరకు వచ్చింది. ఆ కుక్క గుహ ముఖద్వారం వద్ద కూర్చుంది. వాళ్ళు తమ వద్ద ఉన్న
ఆహార పదార్థాలు తిని సమీపంలోని వాగునీరు త్రాగి విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిసేపటికే వాళ్ళంతా గాఢ నిద్రలో మునిగిపోయారు. సూర్య కహఫ్ నంబర్ 18 ఆయత నంబర్ 17లో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడి ప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లా సూచనల్లోనిది. అల్లా సన్మార్గం చూపిన వాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడద్రోవ పట్టించిన వారిని ఆదుకొని మార్గదర్శకత్వం వహించేవాడెవడిని నీవు పొందలేవు. ఈ విధంగా అల్లా వారికి రక్షణ కల్పించాడు. సూర్యుడు ఉదయించే వేళ ఆ గుహకు కుడి ప్రక్క నుంచి సాగిపోయేవాడు, అస్తమించే సమయంలో గుహకు ఎడమ ప్రక్కన ఒరిగిపోతాడు. అందుచేత వారిపై ఎండ పడేది కాదు. మరి చూడబోతే వాళ్ళు గుహ లోపల చాలా విస్తారమైన స్థలంలో విశ్రాంతి పొందుతున్నారు. ఫజ్వతున్ అంటే విశాలమైన స్థలం అని అర్థం. అది సువిశాలమైన స్థలమైనప్పటికీ దానిపై ఎండ పడకుండా ఉండేలా సూర్యుడు కుడి ఎడమలకు వాలిపోవడం ముమ్మాటికి అల్లాహ్ యొక్క నిదర్శనం. సూర్య కహఫ్ నంబర్ 18 ఆయత నంబర్ 18లో వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేము వారిని కుడి ప్రక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలి పడుకునేలా చేస్తున్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి కూర్చొని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుతిరిగి పారిపోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుని చేస్తుంది. సూర్యుడు ఉదయించే వేళ ఆ గుహ కుడి ప్రక్క నుంచి సాగిపోయేవాడు, అస్తమించే సమయంలో గుహకు ఎడమ ప్రక్కకు ఒరిగిపోతాడు. అందుకే వారిపై ఎండ పడేది కాదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మేల్కొని ఉండేవారు ఎలా ఉంటారో వారు కూడా సరిగా అలాగే ఉన్నారు. పదే పదే అటు ఇటు ఒత్తిగిలుతూ ఉండేవారు. వారు ఆ విధంగా అటు ఇటు దొర్లటంలో కూడా గొప్ప పరమార్థం ఉంది. ఆ ఏర్పాటు గనక జరిగి ఉండకపోతే నేల మట్టి వారిని తినేసేది, వారి శరీరాలు కుళ్ళిపోయేవి. ఎవరు కూడా వారి దగ్గరకు వెళ్లకుండా ఉండడానికి అల్లా తరపున జరిగిన అపురూపమైన రక్షణ ఏర్పాటు ఇది. ఆ విధంగా ఆ యువకులు పట్టణం వదిలి వెళ్ళిన విషయాన్ని అందరూ చెప్పుకోసాగారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియలేదు. వారి తల్లిదండ్రులు వారిని వెతకడానికి చాలా మందిని పంపించారు. రాజు కూడా దేశం యావత్తు వారి కోసం వెతికించాడు, కానీ వారి జాడ మాత్రం దొరకలేదు. ఫలితం శూన్యమైపోయింది. ఎందుకంటే వారిప్పుడు సూక్ష్మ ద్రష్ట అయిన అల్లా రక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో కూడా జరిగింది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా అవిశ్వాసులు వెతుక్కుంటూ గారే సౌర్ వరకు వచ్చి తిరిగి వెళ్ళినట్టే వారు కూడా ఆ పరిసరాలన్నీ వెతికారు, కానీ గుహలోకి పోలేదు. వారు ఈ విధంగా మాయమైపోయిన తర్వాత చాలా కాలం వరకు జనం కథలుగా చెప్పుకున్నారు. అనేక తరాల వరకు ఈ కథ వ్యాపించింది. రోజులు నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత వాళ్ళు అలాగే గాఢ నిద్రలో ఉండిపోయారు. సూర్యకిరణాలు ఆ గుహలోనికి రాలేదు. కటిక చీకట్లో ఉండడం వల్ల వారి గురించి బాటసార్లకు కూడా తెలుసుకునే అవకాశం చిక్కలేదు. వారి చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి అల్లా వారికి ఆశ్రయం కల్పించాడు. ఆ విధంగా ఒక సుదీర్ఘ కాలం వరకు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే వారు మేల్కొన్నారో ఆ సందర్భాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు. సూర్య కహఫ్ నంబర్ 18 ఆయత నంబర్ 19లో ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవడానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా ఒక రోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటామని వారు సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణాలనిచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కొని అందులో నుంచి మీకోసం తినటానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు. ఆ విధంగా వారు 309 సంవత్సరాల కాలం నిద్రలో గడిపారు. ఆ తర్వాత అల్లా వారిని మళ్ళీ నిద్ర నుంచి లేపాడు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ యువకులు తాము చాలాసేపు నిద్రపోయామని అనుకున్నారు. అందులో ఒకడు జవాబిస్తూ బహుశా ఒక రోజంతా నిద్రపోయి ఉంటామన్నాడు. మరొకడు జవాబిస్తూ సూర్యాస్తమయం ఇంకా కాలేదు కాబట్టి రోజులో కొంత భాగం మాత్రమే నిద్రపోయి ఉంటామన్నాడు. ఇంకొకడు మాట్లాడుతూ ఈ ఊహలు కట్టిపెట్టండి, నిజం అల్లాహ్కు మాత్రమే తెలుసు. ముందు నాకు ఆకలి చాలా వేస్తుంది. మనలో ఎవరినైనా పట్టణానికి పంపించి ఆహారం తెప్పిద్దాం. మన జేబులో ఎవరి వద్ద ఎంత సొమ్ము ఉందో పోగు చేయండి. పట్టణానికి వెళ్ళేవారు ఎవరైనా చాలా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండాలి, మన ఆచూకీ ఎవరికి తెలియకూడదు అన్నాడు. వాళ్ళంతా తమ వద్ద ఉన్న సొమ్మును ఒకరికిచ్చారు, అతడిని పట్టణానికి పంపించేశారు. ఆ యువకుడు పట్టణం దగ్గరకు చేరుకుంటున్నప్పుడు అక్కడి పరిసరాలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అంతా కొత్తగా ఉంది, అతను ఏది గుర్తుపట్టలేకపోయాడు. భవనాలు, ప్రజల వస్త్రాధారణ, వ్యవహార శైలి అన్నీ కూడా మారిపోయాయి. ఆ విధంగా అతను ఒక పలహారశాల చూసి అందులోకి ప్రవేశించాడు. ఆ దుకాణందారుడు యువకుడి ముఖంలోని తేజస్సుకు ఆశ్చర్యపోయాడు. యువకుడు రొట్టెలు కావాలని అడిగాడు, కానీ ఆ యువకుడు ఇచ్చిన నాణ్యాలు చూసి దుకాణందారుడు ఆశ్చర్యపోయాడు. ఆ విచిత్రమైన నాణ్యాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని ప్రశ్నించాడు. అలాంటి నాణ్యాలు ఇక్కడ వాడకంలో లేవని అన్నాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం ప్రారంభమైంది. త్వరలోనే జనం గుమిగూడారు. ఆ యువకుడు ఆ ప్రాచీన నాణ్యాలను ఎక్కడి నుంచి సంపాదించాడో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ భావించారు. ఆ యువకుడు ఆ డబ్బు తన స్వంతమని వాదించాడు. రాజభటులు అక్కడికి వచ్చారు. ఆ యువకుడిని న్యాయస్థానానికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఆ యువకుడిని ప్రశ్నించడం జరిగింది. అతను తన గురించి చెప్పాడు. గుహలో ఉన్న తన 6 మిత్రుల గురించి కూడా చెప్పేశాడు. అప్పుడు ప్రజలకు ఆ యువకుడు ఎవరో తెలిసింది. 309 సంవత్సరాల క్రితం పట్టణం నుంచి మాయమైన 7 యువకుల్లో ఒకడిగా అతన్ని గుర్తించారు. దుర్మార్గపు రాజు మరణించి అనేక వందల సంవత్సరాలైందని తెలిసి ఆ యువకుడు కూడా ఆశ్చర్యపోయాడు. అయితే ఆనాటి రాజు తన సైనికులు ఎంత దుర్మార్గులో అల్లా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. సూర్యకాసనం 18:20లో వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్ళైనా రువ్వుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. ఈ వాక్యాన్ని బట్టి ఆ రాజు ఎంత దౌర్జన్యపరుడో మనకు అర్థమవుతుంది. అయితే గతించిన ఇలాంటి సంఘటనలను ప్రస్తావించే ఉద్దేశాన్ని అల్లా ఖురాన్లోని ఆయతులు తెలియజేస్తున్నాడు. సూర్యకాసనం 18:21లో ఈ విధంగా అల్లా వాగ్దానం సత్యమని, ప్రళయం సంభవించటంలో సందేహానికి తావు లేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియచేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జన భర్జన చేసుకోసాగారు. వీరి గుహపై ఒక కట్టడం కట్టండి అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభుకే బాగా తెలుసు. వీళ్ళ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు, మేము వీళ్ళు ఉన్న చోట ఒక ఆరాధన ఆలయం కడతాము. ఈ సంఘటన గురించిన వార్త రాజుగారికి తెలిసింది. ఆయన ఒక సందేశాన్ని పంపి ఆ యువకుడిని పిలిపించుకున్నాడు. యువకుడు చెప్పిన విచిత్రమైన కథ విన్న తర్వాత రాజు ఆ యువకునితో కలిసి కొండ గుహ వద్దకు వెళ్ళాడు. యువకుడు తన మిత్రులను గుహ బయటకు రమ్మని పిలిచాడు. ఇప్పుడు భయపడవలసిన పని లేదని చెప్పాడు. వారు బయటకు వచ్చారు. ఆ యువకుల ముఖాలపై తేజస్సు చూసి రాజు ఆశ్చర్యానికి గురయ్యాడు. వారిని చాలా అభిమానంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ విధంగా మిగిలిన యువకులు తమ మిత్రుడి ద్వారా జరిగిన కథ తెలుసుకున్నారు. రాజు వారిని తన భవనానికి రమ్మన్నాడు. కానీ వారు ఆ ఆహ్వానాన్ని మర్యాదగా కాదంటూ తమ బంధువులు, మిత్రులు అందరూ మరణించినందువల్ల ఇక జీవితంలో తమకు కావాల్సింది ఏమీ మిగలలేదని అన్నారు. విచారణ జరిగిన తర్వాత అతని సహాయంతో ఆ రాజ్యాధికారి ఆ గుహ వరకు చేరుకున్నాడు. వజ్ర సంకల్పులైనటువంటి ఆ యువకులను చూశాడు. వారు చేతులెత్తి అల్లాను ప్రార్థిస్తూ తమను కారుణ్యంతో కాపాడమని కోరుకున్నారు. అనంతరం అల్లా సుబ్హానహు వ తఆలా ఆ గుహలోనే నిద్రావస్థలోనే వారికి మరణాన్ని ప్రసాదించాడు. వారి అంత్యక్రియలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. అప్పుడు రాజ్యాధికారి ఈ యువకుల రక్షణ నిమిత్తం ఒక కట్టడాన్ని నిర్మించండి అని ఆదేశించాడు. ఈ విధంగా కొండ గుహను వారి సమాధిగా రాజు అందంగా కట్టించాడు. ఇక్కడ సమాధులను దృఢంగా నిర్మించడం అనే ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ప్రవక్త వారు ఏమన్నారు అంటే, సమాధులను అందంగా కట్టించడం అన్నది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు ప్రకారంగా ఇది నిషిద్ధం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సహచరులు షహీదులు అంటే అమర వీరులు అయినప్పటికీ ఎవరి సమాధుల్ని కూడా ఈ విధంగా దృఢంగా కట్టించలేదు. సజ్జనుల సమాధులపై ఆరాధనాలయాలు కట్టడం అల్లాకు సుతారము ఇష్టం లేదు. అల్లా యూదులను, క్రైస్తవులను శపించుగాక వారు తమ ప్రవక్తల పుణ్యపురుషుల సమాధులను ఆరాధన ఆలయాలుగా చేసుకున్నారు అన్న మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఈ సందర్భంగా మనం గుర్తుకు చేసుకోవాలి. సహీ బుఖారీ కితాబుల్ జనాయిజ్, ముస్లింలోని కితాబుల్ మసాజిద్లో కూడా ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అయితే మరో సందర్భం ఏంటంటే, 2వ ఖలీఫా అయినటువంటి హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి పరిపాలన కాలంలో ఇరాక్లో హజరత్ దానియేల్ అలైహిస్సలాం ఆయన సమాధి కనుగొనబడింది. అయితే దాన్ని ఇతర సమాధుల మాదిరిగా కనుమరుగు చేయమని ఆయన ఆజ్ఞాపించారు. ఫలానా సమాధి ప్రవక్త సమాధి అని తెలిస్తే ప్రజలు దాని పట్ల అతిశయిల్లుతారన్న ఉద్దేశంతో ఆయన ఇలా చెప్పారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. అసలు గుహవాసులు ఎంతమంది అన్న విషయంలో ప్రజల్లో కలిగిన సందిగ్ధాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నాడు. ఖురాన్లోని సూరే కహఫ్ 18:22లో వాళ్ళు ముగ్గురు
నాలుగవది వారి కుక్క అని కొందరు అంటారు. వారు 5 ఆరోది వారి కుక్క అని మరికొందరు అంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. వారు 7 8వది వారి కుక్క అని ఇంకా కొంతమంది అంటారు. వారి సంఖ్య కేవలం నా ప్రభువుకు తెలుసు, వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా గుహవారిని గురించి వీళ్ళలో ఎవరిని అడగకు. ఈ గుహవాసులకు సంబంధించి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, గుహవారు అసలు ఎంతమంది అన్న విషయంలో మహాప్రవక్త సల్సలం కాలం నాటి విశ్వాసులు మరియు అవిశ్వాసుల్లో వాదులాట కూడా జరిగేది. ముఖ్యంగా గ్రంథ జ్ఞానం గలవారు యూదులు క్రైస్తవులు ఈ వ్యవహారంలో లేనిపోని ప్రశ్నలు గుప్పించేవారు. వాస్తవానికి ఆ విషయానికి సంబంధించినటువంటి యథార్థ జ్ఞానం వారిలో ఎవరికి ఉండేది కాదు. అంచనాలపై కబుర్లు చెప్తున్నారు, కాకి లెక్కలు వేస్తున్నారు. ఈ విషయంలో వారి అంచనా చూడకుండా రాయి విసరడం లాంటిదే. ఇక్కడ 3 వర్గాల అభిప్రాయాలు ప్రస్తావనకు వచ్చాయి. మొదటి 2 వర్గాల అభిప్రాయాలను ఊహాగానాలు రజ్ముల్ బిల్ గైబ్గా బేరీజు ఖరారు చేసిన తర్వాత 3వ వర్గ అభిప్రాయాన్ని ప్రస్తావించడాన్ని బట్టి ఇది ప్రమాణబద్ధమైనదని, వాస్తవానికి వారి సంఖ్య అంతేనని, అంటే వారు 7 అని కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఇబ్నే కసీర్ మరియు కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రదియల్లాహు అజ్మయిన్ గుహవారి సంఖ్య ఎంత అన్న విషయంలో తెలిసిన బహుకొద్ది మందిలో మేము ఉన్నాం. 3వ మాటలో అభిప్రాయపడినట్లు వారు 7 మాత్రమే అని చెప్పేవారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్లో విషయాన్ని మీరు చూడవచ్చు. ఈ విధంగా సూరే కహఫ్లోని గుహవాసుల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం. ఈ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, నిజ దైవాన్ని తెలుసుకున్నప్పుడు దైవం తరపు నుండి పరీక్షలు ఎదురుతాయి, కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలలో కనుక విశ్వాసంపై స్థిరంగా ఉంటే దైవం ఖచ్చితంగా తనను నమ్ముకున్న భక్తులకు సహాయం చేస్తాడు, వారికి గౌరవం ప్రసాదిస్తాడు అన్న విషయం ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. శుక్రవారం నాడు సూరే అల్ కహఫ్ పఠనం చేయాలని కూడా మనకు ప్రోత్సహించబడింది. మరియు ముస్లింలకు ఇది ఒక సాధారణ ఆచారం. సాధారణంగా శుక్రవారం నాడు మనం సూరే కహఫ్ని పఠించడం తప్పనిసరి అని పండితులు కూడా ధృవీకరించారు. సూరే కహఫ్కి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: శుక్రవారం నాడు సూరే అల్ కహఫ్ చదివే వారికి శుక్రవారం నుండి తదుపరి శుక్రవారం వరకు మధ్య ఒక కాంతి ప్రకాశిస్తుంది. అదేవిధంగా సూరే అల్ కహఫ్ ప్రారంభం నుండి 10 ఆయతులను కంఠస్థం చేసేవాడు క్రీస్తు విరోధి అయినటువంటి దజ్జాల్ నుండి రక్షించబడతాడని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అల్లాహ్ మనందరికీ ప్రతి శుక్రవారం ఖచ్చితంగా సూరే కహఫ్ చదివే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా మంది శుక్రవారం అయినప్పటికీ సూరే కహఫ్ని చదవరు. ప్రతి శుక్రవారం కూడా ఖచ్చితంగా మనం సూరే కహఫ్ని చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రతి శుక్రవారం కూడా సూరే కహఫ్ పఠించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.